కోసం ఫేజ్ 2 భూ సమీకరణ రైతుల విజ్ఞప్తి మేరకు ప్రతిపాదన సిద్ధం చేస్తున్న ప్రభుత్వం. ఇప్పటికే మంత్రి నారాయణను కలిసి భూములు తీసుకోవాలని కోరిన రైతులు ప్రస్తుతం రాజధానిలో వివిధ అవసరాలకు పోగా మిగిలేది 2,000 ఎకరాలే. స్థలాల కోసం సంస్థల నుంచి పెరుగుతున్న వినతులు, భవిష్యత్ అవసరాల దృష్ట్యా మరింత భూ సమీకరణకు కసరత్తు. మెజారిటీ రైతులు ముందుకొచ్చిన గ్రామాలతో ప్రారంభం. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రాజధానికి సంబంధించి మరొక 40,000 ఎకరాలు అయితే ప్రభుత్వం తీసుకోబోతుంది. రాజధాని నిర్మాణానికి సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు మరిన్ని గ్రామాల రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది. మెజారిటీ రైతులు ముందుకొచ్చిన గ్రామాలతో ప్రారంభించి దశలవారీగా భూ సమీకరణ చేసే అంశాన్ని చురుగ్గా పరిశీలిస్తుంది. కొన్ని గ్రామాల రైతులు పురపాలక శాఖ మంత్రి నారాయణ కలిసి తమ భూములను సమీకరణలో తీసుకోవాలని ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. రాజధాని నిర్మాణానికి 2025లో భూ సమీకరణ ప్రారంభించినప్పుడే పెద పరిమి, హరిశ్చంద్రపురం నెక్స్ట్ తదితర గ్రామాల రైతుల నుంచి తమ భూములు తీసుకోవాలనే వినతులు వచ్చాయి. కానీ అప్పట్లో ప్రభుత్వం మొదట 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో అమరావతి నిర్మించాలని, భవిష్యత్తు అవసరాలను బట్టి తదుపరి భూసేకరణపై నిర్ణయం తీసుకోవాలని భావించింది. ప్రస్తుతం రాజధానిలో వివిధ అవసరాలకు పోగా సిఆర్డీఏ వద్ద కేవలం 2,000 ఎకరాల భూమి మాత్రమే మిగుల్లో ఉంది. మరోవైపు రాజధానిలో భూములు కేటాయించాలని వివిధ సంస్థల నుంచి విజ్ఞప్తులు పెరుగుతూ ఉన్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకే సుమారు 4,000 ఎకరాలు కావాలని అంచనా. ఒక పక్క రాజధాని అవసరాలు పెరుగుతూ ఉండటం, మరో పక్క తమ భూములను తీసుకోవాలంటూ వివిధ గ్రామాల రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తూ ఉండటంతో ప్రభుత్వం భూ సమీకరణ ప్రతిపాదన రూపొందిస్తుంది. రాజధానికి ఒక పక్క సరిహద్దుగా నది ఉంది, దాన్ని దాటి వెళ్లరు. మంగళగిరి వైపు పాత బీటీ రోడ్డు వరకు ఇప్పటికే భూ సమీకరణ చేశారు. మిగతా 2 వైపులా భూమిని సమీకరించే యోచనలో ప్రభుత్వం ఉందన్నమాట. ఇక మిగిలిన 2,000 ఎకరాలు చాలదనమాట. ఇక్కడ మనకి రాజధాని నిర్మాణానికి తూళ్ళూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో 28 గ్రామాల పరిధిలో సమీకరణలో 37,941 ఎకరాల తీసుకోవాలనేది ప్రభుత్వ లక్ష్యం కాగా కొంత పెండింగ్లో ఉంది. ఇంతవరకు 34,689 ఎకరాల రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. ఇంకా 3,252 ఎకరాలను సమీకరించాలి. రాజధానిలో స్టార్టప్ ప్రాంత అభివృద్ధికి 2014-19 మధ్య సింగపూర్కు చెందిన అసెండస్ సింగ్బ్రిడ్జ్ సెమ్కార్ప్ సంస్థలు కన్సాల్టియానికి ప్రభుత్వం 1,691 ఎకరాలు కేటాయించింది. జగన్ ప్రభుత్వం ఆ సంస్థలతో ఒప్పందం రద్దు చేసుకొని వెళ్ళగొట్టింది. ఇక మళ్ళీ స్టార్టప్ ప్రాజెక్ట్ పెట్టేందుకు సింగపూర్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. ఒకవేళ సింగపూర్ సంస్థలు ముందుకు రాకపోతే వేరే అంతర్జాతీయ సంస్థలు ఆహ్వానించి స్టార్టప్ ప్రాజెక్ట్ చేపట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. దానికోసం గతంలో కేటాయించిన 1,600 ఎకరాల చిల్లర ఏదైతే ఉందో 1,700 ఎకరాలు అలాగే ఉంచిందనమాట. ఇక జగన్ ప్రభుత్వం రాజధాని మాస్టర్ ప్లాన్ విధ్వంసం చేయడమే లక్ష్యంగా అమరావతిలో R5 జోన్లను సృష్టించి 1,500 ఎకరాల్లో బయటి ప్రాంతాలకు చెందిన వారికి అక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చిందనమాట. ప్రస్తుతం ఆ వ్యవహారం కోర్టులో ఉండటంతో సిఆర్డీఏ ఈ భూముల జోలికి అయితే వెళ్లడం లేదు. రాజధానిలో నిర్మాణ పనుల కోసం 300 ఎకరాల్లో మట్టి తవ్వేందుకు వివిధ గుత్తేదారుల సంస్థలకు సిఆర్డీఏ గతంలో అనుమతులు ఇచ్చింది. అక్కడ చాలా పెద్ద గోతులు ఏర్పడ్డాయి. ఈ 300 ఎకరాలు కూడా తక్షణం ఉపయోగపడదు. భవిష్యత్తులో అక్కడ మల్టీ లెవెల్ పార్కింగ్ వంటి ప్రాజెక్టులు చేపట్టాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇక కూటమి ప్రభుత్వం రాజధాని పనులను శరవేగంగా పట్టాలెక్కించడంతో విద్య, వైద్యం, వాణిజ్యం, వినోదం, ఆతిథ్యం తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పలు విదేశీ సంస్థలు ముందుకు వస్తున్నాయి. 2014-19 మధ్య జరిగిన భూ కేటాయింపులను సమీక్షించి వాటిలో కొన్ని సంస్థలకు కేటాయింపులు కొనసాగిస్తున్న ప్రభుత్వం కొత్తగా అనేక సంస్థలు భూములు ఇచ్చింది. ఇక బిట్స్, ఎక్సెల్, ఆర్ఐ వంటి అనేక సంస్థలు రాజధానిలో భూములు కావాలని కోరుతున్నాయి. వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలు, పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు భూములు కావాలి. భవిష్యత్తులో అమరావతి, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి వంటి ప్రాంతాలను కలిపి మెగా సిటీగా అభివృద్ధి చేయాలన్న దీర్ఘకాలిక వ్యూహము కూడా ఉంది. ఇందులో భాగంగానే అమరావతికి ఇన్నర్ రింగ్ రోడ్డుతో పాటు ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తుంది. దీంతో రాజధానిలో భూముల కోసం మరింత డిమాండ్ అయితే పెరిగింది. ఇక అమరావతిని స్వయం సమృద్ధి ప్రాజెక్టుగా ప్రభుత్వం ప్రకటించింది. అమరావతి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక వనరులను అక్కడి నుంచి సమకూర్చుకోవాలన్నది లక్ష్యం అన్నమాట. దీనికి భూములు అవసరం. ఇక అమరావతి చుట్టుపక్కల పెద్దగా ప్రభుత్వ భూములు లేకపోవడము, భూముల కోసం డిమాండ్లు పెరుగుతూ ఉండటము, సిఆర్డీఏ దగ్గర చాలా పరిమితంగానే భూమి ఉండటం, సమీకరణలో భూములు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా రైతులు ముందుకు వస్తుండటంతో ప్రభుత్వం ఈ దిశగా కసరత్తు అయితే ప్రారంభించింది. ఏకంగా 4,000 ఎకరాలు ఎయిర్పోర్ట్కి అయితే ఉండాలి, అంతర్జాతీయ విమానాశ్రయానికి. సో ఈ విధంగా చూసుకుంటే చాలా ఊళ్ళో అయితే భూములు అయితే సేకరిస్తున్నారు అన్నమాట. దాదాపు 40,000 ఎకరాలు మళ్ళీ అయితే తీసుకోబోతున్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో